వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీకు నేను ఇక్కడ ఆషాఢం శ్రావణ మాసం వస్తుంది కదండి, కొన్ని పూజా సామాన్లు తీసుకున్నానండి. ఇది నా అరసవిల్లిలో తీసుకున్న సామాగ్రి అండి. ఇది నైవేద్యం కోసం ఇలా వినాయకుడు ప్రతిమ వస్తుందండి లోపల. ఇది నేను నైవేద్యం కోసం తీసుకున్నాను. ఇవి దీపపు కుందులండి. చూడాలి మీరు, శ్రావణ మాసం అంటేనే మనకి చాలా అన్ని పూజలు అన్నీ వస్తాయి కదండి. అండ్ కొన్ని కొత్తవి తీసుకుంటే బాగుంటుందని కదా అని అరసవిల్లి మాకు దగ్గరలోనే, అందుకనేసి మేము వెళ్ళామండి. వెళ్ళి తీసుకున్నాము. ఇవి దీపం పెట్టుకోవడానికి 2 కుందులు తీసుకున్నానండి. ఇది లక్ష్మీదేవి అంటే కామాక్షి దీపం, మంగళవారం శుక్రవారం లాంటివి పెట్టుకోవడానికి ఇలా తీసుకున్నానండి. అమ్మవారు వస్తారు, లక్ష్మీ అమ్మవారు వస్తారండి. ఇలా చాలా బాగున్నాయండి. నేను అరసవిల్లిలో తీసుకున్నానండి. ఇవి మా దగ్గర సరస్వతీదేవి విగ్రహం పోయిందండి మొన్న, అందుకనేసి మేము సరస్వతీదేవి విగ్రహం కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా మా దగ్గర చిన్ని కృష్ణయ్య లేరు, అంటే ఫొటోస్ ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి తప్ప ఇలాంటి విగ్రహాలు లేవని మన బుజ్జి బాలకృష్ణుడు తీసుకున్నానండి. మీకు నచ్చిందండి. చిన్ని కృష్ణయ్యని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఇలా రాధాకృష్ణుని ప్రతిమ కూడా తీసుకున్నానండి ఒకటి. గోమాత వస్తారు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇలా రాధాకృష్ణులు వస్తారండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి నేను అరసవిల్లిలో తీసుకున్నాను. మేము ఎప్పుడూ దేవుని సామాగ్రి తీసుకోవాలనుకుంటున్నా సరే అరసవిల్లి వెళ్ళి తీసుకుంటామండి. మాకు అరసవిల్లి చాలా దగ్గర, అందుకని అరసవిల్లికి వెళ్ళి తీసుకుంటామండి. ఇలాంటి ఇత్తడి సామాన్లన్నీ చాలా బాగా దొరుకుతాయండి అక్కడ. మనకి పూజా సామాగ్రి ఏదైనా సరే అరసవిల్లిలో చాలా బాగా దొరుకుతాయండి. నేను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను. కలర్ మొత్తం పోయిందండి. ఇలా ఎక్కువసేపు దీపం వెలిగి కూడా ఉండలేదు, బట్ బాగుంది కదా అని తీసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా మన విఘ్నేశ్వరుడు వస్తారండి. ఈ 2 తీసుకున్నానండి. నాకు 2 150 కానీ అలా పడిందండి సెట్ అన్నమాట. కానీ చూడటానికైతే మోడల్ బాగుంది, కానీ ఇలా పెయింట్ మాత్రం పోయింది. చూడొచ్చు మీరు. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. ఇది ఇయర్ శ్రావణ మాసం కోసం ఇలా నైవేద్యం ఇంకా దీపపు కుందులు తీసుకున్నానండి. మట్టి ప్రమిద కూడా మా ఊళ్ళో వస్తే తీసుకున్నానండి. మట్టి ప్రమిద ఇలా 5 వచ్చాయండి పెట్టుకోవడానికి, దీపం పెట్టుకోవడానికి. మట్టి ప్రమిద కూడా ఒకటి తీసుకున్నాను. మట్టి ప్రమిద ఇప్పుడంటే ఇలా ఉన్నాయి, కానీ ఒకప్పుడంట మట్టి ప్రమిదలే వాడేవారంట. చాలా ఎక్కువగా మట్టి ప్రమిదలతోనే పూజలు అన్నీ ఉండేవంట. ఇప్పుడంటే ఇలాంటి లోహాలతో చేసేవి ఏవైనా వస్తున్నాయి, కానీ చాలా వరకు మట్టి ప్రమిదలు ఉండేవి. అదండి, నా వీడియో కనుక మీకు నచ్చి యూజ్ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శ్రావణ మాసం కోసం ఇంకా ఏవైనా పూజా సామాగ్రి మీరు మీషోలో గట్రా తీసుకోవాలని అంటే, దాని రివ్యూస్ కావాలంటే నాకు చెప్పండి, నేను కామెంట్ చేయండి, నేను తీసుకొని రివ్యూ ఇస్తానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.